అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నేను సుమతి చింతల. సో ఈసారి వీడియో ఏంటంటే మీకు నచ్చిన వీడియో అండి, ఫ్రీ సీడ్స్ గివ్ అవే. సో ఎప్పట్లాగే ఈసారి కూడా మార్చి నెలకు సంబంధించిన ఉచిత విత్తనాల పంపిణీ వీడియో ద్వారా అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఈ నెల ఎవరెవరికి ఏం విత్తనాలు ఇస్తున్నాను, ఎంతమందికి ఇస్తున్నాను అనేది చెప్తానండి. లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి నేను ఏంటంటే విత్తనాల లిస్ట్ ఇవ్వకుండా ఎవరు ఏమడిగినా నేను పంపిస్తూ ఉన్నానన్నమాట. సో ఈసారి మాత్రం నాకు అన్ని రకాల విత్తనాలు కొంచెమే ఉన్నాయండి నా దగ్గర, ఎక్కువ లేవు. సో అందుకని నేను ఈసారి ఏం చేశానంటే ఒక 5 రకాల విత్తనాలని సెలెక్ట్ చేసుకున్నాను, ఏవైతే నేను ఇవ్వగలనో. సో ఆ విత్తనాలని నేను 5గురికి అయితే ఇస్తానండి. సో యాజ్ యూజువల్గా ఎప్పుడు జరిగేదే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మీకు ఉచిత విత్తనాలు కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మీ క్లియర్ అడ్రస్తో. నేను ఆ మెసేజ్ చూసి ఫస్ట్ ఎవరైతే 5గురు నాకు మెసేజ్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని నేను వాళ్ళకి విత్తనాలు ఫ్రీగా అయితే ఇచ్చేస్తాను. నేను మీ ఇంటికి పోస్టల్ ఛార్జెస్ నేను పెట్టుకొని మీకు పంపిస్తానండి. సో ఈసారి మాత్రం అందరూ కొత్త వాళ్ళనే ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నానండి. పాత వాళ్ళకి చాలాసార్లు విత్తనాలు ఇచ్చాను, ఇచ్చిన వాళ్ళకి రిపీటెడ్గా కూడా ఇచ్చాను అనమాట కొంతమందికి. సో ఈసారి మాత్రం ప్లీజ్ దయచేసి పాత వాళ్ళు మీరు అర్థం చేసుకోండి. సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీరు చాలామంది చాలాసార్లు తీసుకున్నారు. సో ఈసారి అయితే అంత కొత్త వాళ్ళకైతే మనం అవకాశం ఇద్దాము, వాళ్ళకే సీడ్స్ అయితే ఇస్తానండి. సో ఇప్పుడు నేను ఏమేమి విత్తనాలు ఇస్తున్నానో ఈ నెలకి మీకు చూపించేస్తానండి. సో మొదటిది వచ్చేసి బచ్చలి కూర అండి. ఇది బచ్చలి విత్తనాలు. ఇది ముద్ద బచ్చలి అంటామండి దీన్ని. సో యూజువల్గా ఇది క్రీపరే, తీగ జాతే పాకుద్ది. కానీ ఏంటంటే మీకు ఆకులు అనేవి ముద్దగా వస్తాయి అన్నమాట, బుషీగా వస్తుంది. ఇది ఆ బచ్చలి కూర. అలాగే ఇవి వచ్చేసి ఫ్లయింగ్ సాసర్ చిల్లీ విత్తనాలండి. ఇవి చూడడానికి మీకు యూఎఫ్ఓ లాగా ఉంటాయి అన్నమాట, ఫ్లయింగ్ సాసర్స్ ఉంటాయి కదా, ఆ షేప్లో వస్తాయి అన్నమాట. మీకు పచ్చిగా ఉన్నప్పుడేమో గ్రీన్ కలర్లో ఉంటాయి, పండిపోయిన తర్వాత నార్మల్ మన చిల్లీ లాగే రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి. బట్ ఈ షేప్ మాత్రము చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనమాట, చూడడానికి చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది ఇలాంటి షేప్ పచ్చిమిరపకాయలు పండిస్తే. ఇవి నేను ఆల్రెడీ ఇదివరకు తోటలో పండించి సేకరించిన విత్తనాలండి ఇవి. ఇవి చూస్తున్నారు కదా, ఫ్లయింగ్ సాసర్ చిల్లీ విత్తనాలు. నెక్స్ట్ వచ్చేసి గీ చిల్లీ అండి. సో ఈ గీ చిల్లీ అనేది మన తమిళనాడులో చాలా ఫేమస్ వెరైటీ అనమాట. దీని ఆకులు కూడా మన రెగ్యులర్ పచ్చిమిర్చి ఆకుల్లాగా ఉండవు, ఇది తమలపాకు ఆకుల్లాగా కనిపిస్తాయి అనమాట, వెడల్పాటి మంద ఆకుల్లాగా వస్తాయి అన్నమాట ఇవి. ఈ పేరుకు తగ్గట్టే గీ చిల్లీ అంటే మీకు ఆ పచ్చిమిర్చిని మీరు కూరల్లో వాడుకున్నప్పుడు నేతి సువాసన, నేతి రుచి అయితే మీకు వస్తుంది అనమాట. మీకు ఆ టేస్ట్ అనేది చాలా క్లియర్గా తెలిసిపోద్దండి. ముఖ్యంగా మీరు చట్నీస్ లాంటివి చేసుకున్నప్పుడు మీకు ఆ నేతి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. సో అందుకని పర్టికులర్గా ఈ పచ్చిమిర్చికి వచ్చేసి గీ చిల్లీ అని పేరు పెట్టారు. ఇది తమిళనాడులో చాలా ఫేమస్ చిల్లీ అనమాట. ఇది ఆల్మోస్ట్ అక్కడ మార్కెట్స్లోని విరివిగా దొరుకుతుంది, మిద్దె తోటల్లో కూడా అక్కడ తమిళియన్స్ చాలా బాగా పండిస్తారనమాట ఈ చిల్లీని. సో ఇది కూడా మన సొంత విత్తనమేనండి. తర్వాత ఇది వచ్చేసి మస్క్ మెలన్ అండి. మనకి ఇప్పుడు కర్బూజాల్లో 2 రకాలు దొరుకుతాయి కదా, ఒకటేమో స్ట్రైప్స్ లాగా వస్తుంది, ఇంకోటేమో బాల్ లాగా వచ్చి దాని మీద ఏంటంటే గీతలు లాగా అలా వస్తుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ మస్క్ మెలన్ అండి ఇది. ఇది కూడా నేనే సేకరించాను అనమాట విత్తనాలు. ఇవి నేను పండు తీసుకొస్తే ఇంట్లో, సో అందులోంచి బాగా ముగ్గిపోయిన పండు తెచ్చారనమాట. సో ఆ పండులోంచి నేను విత్తనాలు అయితే ఇవి సేకరించానండి. ఇవి ఆల్రెడీ నేను తోటలో కూడా వేసాను, ఇవి జెర్మినేట్ అయితే అయినాయి అనమాట మంచిగా. సో ఇప్పుడు ఫ్రెష్గా సేకరించిన విత్తనాలు, వీటికి జెర్మినేషన్ రేట్ కూడా చాలా బాగుంటుంది. సమ్మర్కి మస్క్ మెలన్ కూడా మనం క్రాప్ వేసుకుంటాం కాబట్టి మీరు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. ఇది కూడా మన కీరా దోసకాయ లాగా చాలా ఈజీగా పెరిగే దోస జాతి అనమాట. సో ఎవరైనా కొంచెం మరీ మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, కొంచెం రేర్ వెరైటీస్ని పెంచేది అని అలా ఏం లేదండి. ఈజీగా ఎవరైనా మస్క్ మెలన్ ఈజీగా మనం మన తోటలో పెంచేసుకోవచ్చు. సో మస్క్ మెలన్ విత్తనాలు అయితే ఇస్తున్నాను. అలాగే ఇది వచ్చేసి అయితే వెరీ రేర్ అండి, లిటిల్ బర్డ్ హౌస్ సొరకాయ విత్తనాలండి. ఇవి నన్ను ఫాలో అవుతూ ఉంటే మీకు ఐడియా ఉంటుంది. ఇవి రీసెంట్గా మొన్న ఈ మధ్య నేను తోటలో పెంచిన కాయ నుంచి సేకరించిన విత్తనాలు అనమాట. చాలా ఫ్రెష్ ఆర్గానిక్ సీడ్స్ అండి. ఈ బర్డ్ హౌస్ సొరకాయ విత్తనాలు మీకు బయట అందరి దగ్గర దొరకవు అనమాట, అందరు సమ్మర్ దీన్ని చాలా తక్కువ ఉన్నాయి ఈ కైండ్ ఆఫ్ వెరైటీ అనమాట. చూసారు కదండి. సో మార్చి నెలకు సంబంధించి నేను ఇచ్చే విత్తనాలు.
ఇవన్నీ చాలా రేర్ విత్తనాలండి, పద్దాక చెప్తున్నానని అనుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి విత్తనాలు మీకు ఇంకెవరన్నా ఫ్రీగా ఇస్తున్నారా? మీరు జెన్యున్గా చెప్పండి. ఎవ్వరు ఇవ్వట్లేదండి. ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బట్ ఇంత రేర్ వెరైటీ కలెక్షన్ని వాళ్ళ తోటల్లో పెంచినవి ఫ్రీగా అయితే అందరూ ఇవ్వట్లేదు. సో నేను నేచర్ మీద ఉన్న ప్రేమతో ఈ విత్తనం నా దగ్గర కాకపోయినా ఇంకెవరి ఇంట్లో అయినా పెరగాలి, రేపొద్దున నాకు ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఆ విత్తనాలు ఇస్తారన్న స్వార్థంతో నేనైతే ఫ్రీగా ఇస్తున్నానండి. సో పాప అలాగే సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది తీసుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్ విత్తనాలు నాకు ఎప్పుడన్నా కావాలన్నా కూడా ఇస్తూ ఉంటారనమాట. సో మీకు ఒకవేళ కొత్త వాళ్ళు అయితే మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేసి ఉందండి. సో మీకు ఇలాగే విత్తనాల గురించి కానీ ఏదైనా అప్డేట్స్ గురించి కానీ మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసేయండి మీ అడ్రస్ని, అలాగే కంప్లీట్ అడ్రస్తో పాటు మీ పిన్ కోడ్, ఫోన్ నెంబర్ని కూడా క్లియర్గా నాకు వాట్సాప్ చేస్తే నేనే విత్తనాలు మీ ఇంటికి పంపిస్తాను. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎవరైతే 5 నాకు మెసేజ్ చేస్తారో కొత్త వాళ్ళకి మాత్రమే నేను విత్తనాలు అయితే పంపిస్తాను. సో అర్జెంటుగా ఈ వీడియోని మీకు అక్కర్లేదు విత్తనాలు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికన్నా కావాలనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. అలాగే వాళ్ళకి కావాలంటే మెసేజ్ చేయమని చెప్పండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ నేను పెట్టినప్పుడు మీకు మొదటిసారి ఇలాంటి అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశం అయితే దొరుకుతుంది అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.